మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనము నుండి 23వ వచనము వరకు. యోహాను చెరలో బంధించబడినని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. ఆయన నజరేతును వీడి జబూలూను నఫ్తాలి సీమలలోని సరస్సు తీరముననున్న కఫర్నహూమునకు వచ్చి నివాసము ఏర్పరచుకొనెను. జబూలూను నఫ్తాలి ప్రాంతములు, గలిలయ సరస్సు తీరము, యోర్దాను నదికి ఆవలి దిక్కు, అన్యులు నివసించు గలిలయ సీమ. ఈ కావలి యందు అంధకారం నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచెరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అని యెషయా ప్రవక్త ప్రవచనము ఇట్లు జరిగినను. హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించినదని యేసు జనులకు బోధింప ఆరంభించెను. గలిలయ సరస్సు తీరమున యేసు నడచుచు వలవేసి చేపలు పట్టు పేతురు, అతని నామాంతరము గల సిమోను, అతని సోదరుడు ఆంద్రెయాను చూచెను. వారు జాలరులు, మీరు నన్ను అనుసరింపుడు, మేము మనుషులను పట్టువారినిగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచ్చటిని విడిచిపెట్టి ఆయనను వెంబడించెరి. అచ్చటి నుండి పోవచ్చు యేసు జబదాయి కుమారులైన యాకోబు, యోహాను అను మరి 2 సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పాటు పడవలు తమ వలను చక్కబెట్టుకొని చుండిరి. యేసు వారిని పిలువగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించెరి. యేసు గలిలయ ప్రాంతమంతటా పర్యటించుచు పరలోక రాజ్యపు సువార్తను ప్రకటించుచు ప్రజల వ్యాధి బాధలనల్లా పోగొట్టుచుండెను. ఇది క్రీస్తు సువార్త. సువిశేష వాక్యముల ద్వారా మన పాపములన్నీ క్షమించబడును గాక.